హలో అండి. చూస్తేనే టెంప్టింగ్‌గా అనిపిస్తుంది గదా! స్వీట్ అంటేనే అంతే గదా! లోపల క్రంచీగా, బయట సాఫ్ట్‌గా, స్వీట్‌గా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ గవ్వలు ఎలా చేసుకుందామో చూద్దామా? దీనికోసం ఒక బౌల్‌లోకి 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ తీసుకున్నాను. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. వీటిలన్నిటిని మన పిండిలోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఒక బాల్‌లాగా ఫార్మ్ చేస్తే అలా టచ్ చేస్తే బ్రేక్ అయ్యేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం చేసుకునే ఏ స్నాక్స్‌కైనా మంచి క్రంచీనెస్ యాడ్ అవుతుందండి. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన గో చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. కానీ కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్‌గా చేసుకుంటే బావుంటుంది. అంత సాఫ్ట్‌గా అయితే అవసరం లేదు. కొంచెం హార్డ్‌గా రెడీ చేసుకున్న దాని మీద కొంచెం ఆయిలేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. తర్వాత ఒక రోలింగ్ మ్యాట్ పెట్టుకొని, దాని మీదకి మనం చేసుకున్న పిండిని తీసుకొని, దాన్ని 4 పార్ట్స్‌గా నేను డివైడ్ చేసుకున్నాను. నాకైతే 4 పార్ట్స్ అయింది. సో, ఒక్కొక్క పార్ట్‌ని 2 హ్యాండ్స్ యూజ్ చేసి సన్నగా అంటే బాగా థిన్‌గా వచ్చేలాగా మనం రోల్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ రోల్‌ని ఒక నైఫ్ కానీ ఆహ్, నైఫ్ తోటి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వాటిని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. నేనిక్కడ నైఫ్‌తో కట్ చేశాను. నాకు ఈజీగా అయిపోయింది. వీటిలికి ఈ గవ్వలకి మనకు కావాల్సింది మంచి షేప్ కదండీ! నా కాడ ఇక్కడ గవ్వల చెక్క అంటారు. అదైతే లేదు. సో, నేనిక్కడ స్టైనర్ యూజ్ చేశాను. చాలా బాగా వచ్చినియి చూడండి. ఫోర్క్‌తో గూడా చేయొచ్చంట. కానీ నాకు ఫోర్క్‌తో అయితే అంత మంచి లుక్ అనిపియలేదు. సో, నేను స్టైనర్ తోటే అన్నీ రెడీ చేసేసాను. ఇక్కడ నా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు. మా పెద్ద పాప ఇలాంటి వాటిలో బాగా హెల్ప్ చేస్తుంది. తనకి ఇంట్రెస్ట్ కూడా. ఇక్కడ వాళ్ళందరూ బాల్స్‌లాగా రెడీ చేస్తా ఉంటే నేను గవ్వలు షేప్ ఇచ్చేస్తా ఉన్నానండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. దీనికోసం ఒక ప్యాన్‌లో ఆయిలేసేసి డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. మనం చేసుకునే ఈ గవ్వలన్నిటిని ఆయిల్‌లో వేసుకొని, ఇక్కడ మీడియం ఫ్లేమ్‌లో స్లోగా కుక్ చేయాలి. ఎందుకంటే ఇవి కొంచెం థిక్‌గా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. సో, మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము వీటిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి తీసేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను. ఇప్పుడు సిరప్ కోసం మనం 1 కప్ జాగరీ యూజ్ చేశాను. నేనిక్కడ 2 కప్ ఫ్లోర్‌కి 1 కప్ జాగరీకి 1/4 కప్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను. అంతే, ఇంక దీంట్లోకి నేనేమేయలేదు. తర్వాత మనకి సిరప్ రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్‌లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ సిరప్ ఎప్పుడైతే ఇక్కడ బాయిల్ అవుతా ఉందో, అప్పుడు మనం ఒక 2-3 డ్రాప్స్ ఆ వాటర్‌లో అయితే వేసామంటే తీసాక, మంచిగా థిక్‌గా ఫార్మ్ అవుతుంది. ఇట్లా టచ్ చేస్తే థ్రెడ్‌లాగా కింద పడాలండి. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇలా పట్టుకొని పైకి తీస్తే థ్రెడ్‌లాగా కింద పడుతుంది. ఇదిగో థ్రెడ్‌లాగా అంతే. మనకి సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం ముందుగా చేసుకున్న ఈ గవ్వలన్నిటిని ఈ సిరప్‌లో ఏసేసుకుంటే అంతే, మంచిగా టేస్టీగా షైనీగా ఉండే గవ్వలు రెడీ. చల్లారాకైతే ఈ షైన్ ఉండదు. హోప్ యూ ఎంజాయ్.